శ్రీరామాయ నమః. సర్వవ్యాపకుడైన పరమాత్మ ఇందుగలడందులేడను సందేహము వలదన్న ప్రహ్లాదుణ్ణి అనుగ్రహించేందుకు, సజ్జనాది మునిజన గణాలను సంరక్షించేందుకు స్తంభంలోంచి వ్యక్తమై హిరణ్యకశిపుణ్ణి నిర్జించిన ఆపద్బాంధవుడైన మాధవుని మరో అవతారం నారసింహావతారం. అట్టి నరసింహస్వామిని ఎదలో ధ్యానించి శాషప్ప కవి ఒప్పుల కుప్పలా అందించిన శతకం తెలుగు భారతి శ్రీకంఠ పథకం నరసింహ శతకం. ఈ శతకంలోని కొన్ని పద్యాలను గానం చేసి వ్యాఖ్యానించే యోగభాగ్యాన్ని అనుగ్రహించిన నారసింహునకు నమస్సులు. శాషప్ప కవికి అశేష కృతజ్ఞతలు, ధన్యవాదములతో మీ రామకృష్ణానంద. శ్రీ మనోహర సురార్చిత సింధు గంభీర భక్తవత్సల కోటి భానుతేజ కంజనేత్ర హిరణ్యకశ్యపాంతక శూర సాధు రక్షణ శంఖ చక్రహస్త ప్రహ్లాద వరద పాపధ్వంస సర్వేశ క్షీరసాగర శాయి కృష్ణవర్ణ పక్షివాహన నీల భ్రమర కుంతల జాల పల్లవారుణ పాద పద్మయుగళ చారు శ్రీచందనాగరు చర్చితాంగ కుంద కుట్మల దంత వైకుంఠధామ భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. శ్రీ మహాలక్ష్మి మానస నివాసుడు, మనోహరుడు, రాక్షసుల నుండి దేవతలను రక్షించి అర్చింపబడేవాడు, భక్తుల ఎడ వాత్సల్యాన్ని వర్షించేవాడు, కోటి సూర్యుల కాంతితో వెలుగొంది జీవకోటిలో అంతరాత్మగా భాషించేవాడు, పద్మపత్ర నేత్రుడు, హిరణ్యకశ్యపుణ్ణి అంతం చేసినవాడు, సాధురక్షకుడు, శంఖచక్రహస్త భూషణుడు, ఆహ్లాద ప్రహ్లాదుణ్ణి బ్రోచేవాడు, సృష్టి వికాస విలాస విభూషణ చిరుతుడైన నరసింహరూప నారాయణుణ్ణి దురితములను దూరం చేయమని పద్యరూపాన పాడుకుని వేడుకున్నాడు మన శాషప్ప కవి. నరసింహని దివ్య నామ మంత్రము చేత దురిత జాలములన్నీ త్రోలవచ్చు. నరసింహని దివ్య నామ మంత్రము చేత బలువైన రోగముల్ బాపవచ్చు. నరసింహని దివ్య నామ మంత్రము చేత రిపు సంఘముల సంహరింపవచ్చు. నరసింహ నీ దివ్య నామ మంత్రము చేత దండహస్తుని బంట్ల తరమవచ్చు. బలిరనేని మహామంత్ర బలము చేత దివ్య వైకుంఠ పదవి సాధింపవచ్చు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. శ్రీ లక్ష్మీ నారసింహ, నీ నామ మంత్రానుష్ఠానం చేత సకల కార్యకారణకర్తవను జ్ఞానాన్ని పొంది యాతన కలిగించే దురిత గుణాలను, భవరోగాది బాధలను తొలగించుకుని ఆనంద దీపకాంతిలో అంతఃతిమిరాన్ని దూరం చేసుకుని ధన్యత నొంది శాశ్వత ప్రశాంత ధామమైన వైకుంఠ ప్రాప్తిని అందుకోవచ్చునని